అంటే ఇప్పుడు ప్రేక్షకుల అంటే ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి కూడా మారుతుంది కదండీ. ఇప్పుడు ఇంతకుముందు మీరన్నట్లు 'ఎర్రమందారం' అనే సినిమా ఇప్పుడొస్తే ఎలా ఉంటదో తెలీదు సిచ్యుయేషన్. కానీ దాన్ని కొంచెం చెప్పాల్సినట్లుగా కొంచెం సెన్సిబిలిటీగా చెప్పగలిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా 'దండోర' అనే సినిమా రిలీజ్ అయింది. అది కూడా ఈ కుల వివక్ష దాన్ని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే. కాకపోతే దానికి కొంచెం చిన్నపాటి కమర్షియాలిటీ హద్దులు అందించి సో, అది ఎక్కడ కూడా జనాలకు బోర్ కొట్టకూడదు. అట్ ది సేమ్ టైమ్ ఏదో కొంచెం క్లాస్ పీకినట్టుగానే ఉండకూడదు అనే కైండ్ ఆఫ్ ఒక ప్రాపర్ ఓ మీటర్‌లో కాన్షియస్‌నెస్‌తో తెరకెక్కించిన సినిమా అది. సో, ఆడియన్స్‌ని ఇలా ఎడ్యుకేట్ చేయడం సినిమాల త్రూ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! అదెందుకు మిస్ అవుతున్నాం మనం? అది సినిమా చూసే విధానం మారుతుంది అన్న దాంట్లో నేను 50% ఏకీభవిస్తాను. ఓకే. 50% లేదు. సినిమా చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది. ఎలా మారుతుంది అనంటే మేకింగ్ వైస్. ఎందుకంటే మన డ్రాయింగ్ రూమ్‌లోకి టీవీ వచ్చేసింది. సో, డ్రాయింగ్ రూమ్‌లోకి ప్రపంచం కూడా వచ్చేసింది. అంటే ఓటీటీస్ గానీ, ఓకే. లేకపోతే డిజిటల్ ఇదంతా రావడం గానీ. మనం ఇంతకుముందు ఏంటంటే మనకి సినిమా అంటే మనకు తెలిసిన సినిమా. మన తెలుగు సినిమా. మహా అయితే కొంచెం చూడగలిగిన వాళ్ళు అంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నవాళ్ళు హిందీ సినిమా చూసేవారు. చాలా రేర్‌గా అంటే సినిమాల్లో ఉండేవాళ్ళు మాత్రం నాలెడ్జ్ కోసమో, లేకపోతే రిఫరెన్స్‌ల కోసమో, లేకపోతే ఏం సినిమాలు ఆడుతున్నాయన్న కాంపిటీటివ్ రివ్యూ గురించో తమిళ్ సినిమాలు, మలయాళం సినిమాలు గాని చూసేవారు. సాధారణ ప్రేక్షకులంటే మనకు తెలిసిన సినిమా అంటే మన ఊరికి థియేటర్‌కి ఏ సినిమా వస్తుందో అదే సినిమా మనకి. అంతే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రతిదీ కంపేర్ చేస్తున్నా అంటే ప్రేక్షకుడు కూడా ఈ టేక్ ఇలా తీసుంటే బాగుండేది. ఇక్కడ మ్యూజిక్ తక్కువైంది, ఇక్కడ ల్యాగ్ అయింది అని చెప్పగలిగినట్టుగా అంటే ఆహ్, ప్రతి ప్రేక్షకుడు కూడా ఒక రివ్యూవర్‌గా చూడడం వచ్చింది. కాబట్టి మేకింగ్‌లో ఖచ్చితంగా మార్పులొచ్చాయి. సో, మేకింగ్‌ని ఆహ్, ఇప్పుడున్న ప్రేక్షకుడి మైండ్ సెట్‌కి తగినట్టుగా మేకింగ్‌లో జాగ్రత్త తీసుకోవాల్సిన అయితే అవసరం ఉంది.